ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంట్రీ ఎపిసోడ్ కాబట్టి కొరియోగ్రాఫర్ ఇక్కడ ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్ మూమెంట్లే ఉంటాయి సార్. అలా కాకుండా కొంచెం బేబీ స్టెప్స్ ఏమన్నా మాకు చిన్నపిల్లలం కాబట్టి వేరే కంపోజ్ చేస్తే దానికి వేస్తాం. సలసల మరిగే నీటిలో చేయి పెట్టారు అనుకుందాం. అబ్బా అబ్బా కింద చేవలు కొడుతున్నాయి. ఇప్పుడు మ్యూజిక్. అక్కడ నా చైర్ తీసేయండి ఇమీడియట్ గా. ఎందుకు? నేను వెళ్ళిపోతున్నాను. ఏ సాంగ్ పెట్టినా ఇది సింగ్ చేయొచ్చు అంట. ఓ సాంగ్ పెట్టండి అమ్మా, సింగ్ చేయగలలేదు చూద్దాం. పాట మార్చండి రా. మీరు ఒక సింగింగ్ జడ్జ్ గానే కాకుండా మాకు కొరియోగ్రఫీ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు తీసుకునే వాళ్ళు సింగింగ్ షోలకు వచ్చేస్తుంటే మరి ఊరుకుంటారు మరి. ఆయన పెట్టి చేసుకోండి మేడం. రాగానే మొదలెట్టాడంటే కాదు సార్, ఆయన ఉత్తరే ఆయన హాస్యం. అరే ఏంట్రా ఇది సార్ మీకోసం స్పెషల్ ఎఫెక్ట్ చేయించారు, ఒక పోస్టర్ తయారు చేయించా. అబ్బా చూపి. అరే పోస్టర్ ఏంట్రా సార్ కోసం చేసింది. ఎవర్రా బాబు ఎడిట్ చేసింది? మరి ఇప్పటికన్నా వరప్రసాద్ గారు వస్తున్నారు కదా, నేను కూడా వస్తాను. అంటే నువ్వు వస్తే వరప్రసాద్ గారు ఆగిపోతారు కదా. బాబు వద్దండి బాబు, ఆయన రమ్మనండి. మన కమిటీ కుర్రలో ఒక అద్భుతమైన సినిమా తీశారు, నాతో కూడా ఏదైనా కమిటీ ప్లాన్ చేయొచ్చు కదా. నీతో కమిటీ లాంటివి తీస్తే నాకు టీ డబ్బులు కూడా రావు. ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒకటి తీశారు కదా, అలా నాతో కూడా ఏదో ఒక చిన్న స్టోరీ తీయొచ్చు కదా. ఇది ఓకే, దిస్ వీకెండ్. అవునా సుధీర్, వావ్. కెమెరా వస్తా ఉంటే ఫస్ట్ నీ కాళ్ళు రివీల్ చేస్తాం సుధీర్. ఓకే, కాళ్ళు మోకాళ్ళు ఇలా పైకి 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 కదా, ఫేస్ రివీల్ అయ్యే లోపు విలన్స్ వచ్చి తల నరికేస్తారు. ది ఎండ్. సూపర్. వా వా. ఎక్కడ సూపర్ అంటే తల రివీల్ అయ్యే లోపు ఆడియన్స్ ఇరిటేట్ అయ్యే లోపు తల తీస్తావు కదా, అది అద్భుతం. నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? శుభం అని రాస్తాను సార్. ఇప్పుడు మామూలుగా జనరల్ మీరు హీరోలకి పాటలు రాయాలంటే ఎంత తీసుకుంటారు? 3 లక్షలు. ఇప్పుడు నన్ను చూసి మనం ఏదైనా రేట్ చెప్పండి నాకు రాయాలంటే. 3 కోట్లు. ఏంటి సార్ అంత మాట అన్నారు? 3 కోట్లు ఎందుకు? హీరోలకి అయితే 3 లక్షలు, హీరోలు కాకపోతే 3 కోట్లు. నాకు అర్థమైంది, మీరు ముగ్గురు నన్ను ఆడుకోవడానికే వచ్చినట్టు. నాకు మీరు ఎవరో అవసరం లేదు, నాకు మా అమ్మ ఉన్నారు. ఏమైనా సరే, ఏది ఎటు పోయి ఎటు వచ్చినా సరే నేను నిన్ను రక్షించుకుంటాను. చూడండి ఎక్కడ ట్రబుల్ అవుతానని అమ్మాయి వద్దన్నారు. నీకు ట్రబుల్ అవుతాను ఆపలా, అమ్మకు ట్రబుల్ అవుతాను ఆపింది. అమ్మ అమ్మ అన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చు, అది ఒకసారి ప్లే. But anyways, welcome everybody on Saregama Little Jump. How excited you are and ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక నుంచి ఇది సింగింగ్ షోయే కాదు, బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్మెంట్ షో. ఎందుకు? మనం లెగ్గట్టేసాం కదా. అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? మామూలు మా ఇంట్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. అంతకన్నా గ్రేటెస్ట్ ఇది ఇంకేం లేదన్నమాట. అనంత్ గారు ఎప్పుడు ఉంటారు మాతో, మా పెన్సిల్ గారు. మనం ఎప్పుడూ ఉంటాం సార్. వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు మేడం. ఇతను ఈ సీజన్ లో ఇతనికి నాకు ఏదో ఉండబోతుంది. సార్ బాస్ సినిమాలో రాశారు ఆయన, రాశాడు ఒక పాట, అద్భుతం. రాసినా సరే ఇన్ని అంటున్నారంటే ఒకటే రాశారు అనుకుంటా. డెఫినెట్ గా ఆయన కాలు పెట్టారన్నారు కదా, సూపర్ డూపర్ కిక్. అనంత్ గారు ఆవిడకి ఇంట్లోకి వచ్చినట్టుంది అన్నారు, నాకు గుళ్ళోకి వచ్చినట్టుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ మేము ఏదైనా నేర్పడానికి వచ్చాం, ఇప్పుడు మాత్రం వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి వచ్చాం. ఇది ఇప్పుడే అనుకున్నావా రాసుకొని వచ్చావు? ఇప్పుడే అనుకున్నాను. మరి ఎంత ఫాస్ట్ గా మాకు రాయరేంటి? నాకు అర్థమవుతుంది ఈ సీజన్ ఎలా ఉండబోతుందా ఏంటి అని చెప్పాను అనేది. మామూలుగా మీరు పాడుతూ ఉంటారు కదా సార్, నువ్వు అమ్మ అమ్మ యాక్టింగ్ చేసి చూపి. సార్ నేను చేస్తాను, మీరు పాడతారా? నువ్వు ఎలా చేస్తావో అలా పాడతా. అమ్మే ఓకే అంటున్నారు. అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక
పసివాడానమ్మా. చిరాగ్గా పెడతానండి ఫేస్. మీ అమ్మంటే నీకు ఇష్టం లేదా? జాలిగా పెడతానండి. సరే నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అలా నేను పాట పాడాలి అంతే కదా. బండపేట మలకపేట నాయుడుపేట పేటరా. హానెస్ట్ గా నేను అంటే డైరెక్టర్ గా నేను ఒకటి ఫీల్ అయ్యా. సుధీర్ మంచి ఆర్టిస్ట్ గానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, పసివానమ్మ పసివానమ్మ. బ్లాక్ బస్టర్ కాంబినేషన్, బ్లాక్ బస్టర్ జడ్జెస్, బ్లాక్ బస్టర్ కంటెస్టెంట్స్ అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. సరిగమప లిటిల్ ఛాంప్స్. So now let me welcome the next rock star in Sarigampa Little Champs on stage, please. Hi Nitya. Hi Sudhir Babai. Babai. Hi Sudhir Uncle. బాబాయే బెటర్లే, అంకుల్ ఎందుకులే గానీ. ఏం పాడుతున్నావు? నీ గురించే పాడుతున్నా. నా గురించా? చూసారా సార్ పిల్లల్లో మన ఫాలోయింగ్ ఎలా ఉందో. అది మన గురించి పాటలు పాడుతున్నారు. అది పాడమ్మా, మంచి పాట పాడు బాబాయ్ గురించి పాడు. మగాళ్ళు వట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీజే, నటేట్లో ఉంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోక లాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే. బాబా అసలు ఏమన్నా పాడిందా? నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. లెట్ మీ స్టార్ట్ విత్ నిహారిక గారు. 6 years నీకు అలా పాడావేంటి అసలు? సూపర్ గా. వీ కుడ్ నాట్ స్టాప్. సీ అందరూ. సుధీర్, డిడ్ యు సీ ఆల్ ఆఫ్ us? అసలు అందరినీ పాట అయిపోయే లోపు నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చిందంటే ఎక్కడ మిస్ అవ్వకుండా వీడు కూడా ఇంతే అన్న 3 సార్లు నీ వైపే చూపించింది. మీరు దాని హ్యాపీగా ఉన్నారా? సూపర్ సూపర్. అనిల్ గారు. థాంక్యూ. హాయ్ నిత్య. హాయ్. చాలా బాగా పాడావు. అంటే నీ ఏజ్ కి అసలు అంత కాన్ఫిడెన్స్ తోటి అండ్ ఎక్స్ప్రెషన్ తోటి పాడటం అయితే సూపర్. నాకు బాగా నచ్చింది. ఆ వాయిస్ ట్రైన్ చేసిన ఎవరైనా టీమ్ సూపర్ బ్రదర్, సూపర్. చిన్న మత్తుంది ఆ పాట పాడేటప్పుడు కూడా, చిన్న మైకంతో పాడాలి. ఆ మైకాన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేశారు. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నువ్వు పాట పూర్తయ్యే లోపు నలుగురం నిన్ను సెలెక్ట్ చేసేసాం. థాంక్యూ సార్. సో యు ఆర్ సెలెక్టెడ్. కాసెంతో దార్పు కోరుకుంటా. మగాళ్ళ గురించి పాటలు పాడితే మీరు ఎంజాయ్ చేస్తారు. రాసిన భాస్కర్ భట్ల గారు కూడా మనకు బాగా తెలిసిన వ్యక్తి. అంత దారుణంగా ఎలా రాశాడు అనేది బాధగా ఉంది. దీనికి అనంతే ఏదైనా ఒక మెడిసిన్ చెప్పాలి మరి. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. బాగా తెగించవరా నువ్వు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. నమ్మిన ప్రేమించి బెచ్చగాళ్ళైపోవద్దు. అరే తుప్పా చదవా. సార్ మీలో ఒక సింగర్ బయటకు వచ్చేసారు టక్కని చెప్పని తెలియకుండా. పాడారా? పాడారు. ఎస్ అనంత్ గారు. నిత్య 6 ఏళ్ళని రాశారు, నేను నమ్మట్లేదు. నీకు కనీసం 26 ఏళ్ళు ఉండకపోతే ఇంత శృతి పక్వంగా ఇంత ఎక్స్ప్రెషన్ రాదు. నువ్వు 20 ఏళ్ళు నేర్చుకుని పుట్టి ఇప్పుడు 6 ఏళ్ళని అబద్ధం చెప్తున్నావు అంతే. థాంక్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శైలజమ్మ. నిత్యశ్రీ, ఈ పాట మీ ఏజ్ లో పిల్లలకి కష్టం. అది రావడం దైవదత్తం. ఇక్కడ దైవదత్తం ఒక అబ్బాయి ఉన్నట్టు నాకు గుర్తు. ఎక్కడండి? ఏదైనా ఒకటి ఇవ్వండి. అసలు చూస్తున్నా నేను. ఇలాగే మంచి పేరు తెచ్చుకొని నిత్యశ్రీ మహాదేవన్ అంత మంచి సింగర్ అవ్వాలి నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి పాడతాను, ఈ పాట పాడేంటి? నేను నీకు పెద్ద ఫ్యాన్, నీకు ఒక గిఫ్ట్ తెచ్చా. పిర్రకెళ్ళి జోలపాటం అంటే ఇదే. పాడిన పాట అంతా పాడేసి ఇప్పుడు గిఫ్ట్ అంటుంది. ఏంటిది? రామచిలక. క్యూట్ గా నీకన్నా అదే బాగుంది సుధీర్. నువ్వేదైనా ఇమిటేట్ చేస్తా ఉంటావు ఏంటి? గ్లాసెస్ కావాలి. నైస్, థ్యాంక్ యూ. కానీ 2 విషయాలు నాకు నచ్చినవి ఏంటంటే, ఒకటి మొగాళ్ళ గురించి అలాంటి పాట పాడడం, రెండోది ఈ పాటలో వైలన్ లేదు. అది నీకు వచ్చిన బాధ నాకు అర్థమైంది. ఈ పాట అసలు మధ్యలో ఎక్కడన్నా వైలన్ ఇన్వాల్వ్ చేసిన స్టార్టింగ్ లోనే ఎండింగ్ లోనే ఎంత బాగుంటది. శృతి ప్రకారం, పల్లవి ప్రకారం, లయ ప్రకారం వైలన్ పెట్టాలి కదా. ఇంకా అమ్మా నన్ను క్షమించండి. మీరు బ్లాక్ బాస్టర్ బ్యాండ్ కి బాబు అందరికి ఒకసారి డిస్క్లైమర్ ఇస్తున్నాను. అతను రేపు ఖచ్చితంగా ఒక వైలన్ తీసుకొచ్చి అక్కడికి వచ్చి కూర్చోడానికి కూడా ట్రై చేస్తాడు. నాకు తెలిసి నెక్స్ట్ కంటెస్టెంట్ లోపు నేను నేర్చుకుంటాను. నాకు అర్థమైంది. సో కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్.